వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలుగుదేశం పార్టీ సాంప్రదాయంగా చేసుకునే పండగ, దశాబ్దాలుగా జరుగుతున్న పండగ మహానాడు. దాంట్లో భాగంగా నియోజకవర్గ స్థాయిలో మినీ మహానాడుని ఏర్పరచుకొని తీర్మానాలు తీసుకొని తద్వారా పార్లమెంట్ స్థాయి మహానాడుని నిర్వహించుకొని ఏదైతే మెయిన్ మహానాడు ఉంటా ఉందో ఈ సంవత్సరం ఏదైతే కడపలో ఉందో దానికి సిద్ధమయ్యే విధంగా కార్యకర్తలంతా కూడా సంసిద్ధం చేసే విధంగా కీలకమైన తీర్మానాలు. ఒకటి, పహల్గామ్లోని ఏదైతే మరణించిన వారు కానివ్వండి, మొన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద ఏదైతే పోరాడుతున్నప్పుడు సైన్యంలో ఏదైతే వీరమరణం పొందిన జవాన్లు కానివ్వండి ముందుగా నివాళులు అర్పించి, అలాగే ఏదైతే కార్యకర్తలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు, జెండా మోసిన కార్యకర్తలు మరణించిన వారికి కూడా నివాళులు అర్పించి పలు తీర్మానాల పైన ఏదైతే ఈ యొక్క నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నాయో, ఏదైతే మనం కూటమి ప్రభుత్వ అధికారం ఉందో ఆ అధికారాన్ని ఏదైతే ప్రజలు విశ్వాసంతో ఇచ్చున్నారో దానికి అనుగుణంగా పనిచేయవలసిన బాధ్యత ఈ కూటమి పైన ఉన్న దానిపైన కూడా చర్చించుకుంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రధానమైన తీర్మానం సీనియర్ నాయకులు, మా అందరికీ కూడా గురువర్యులు, మాజీ శాసన మండలి సభ్యులు త్రిబుల్ వి చౌదరి గారు ప్రవేశపెట్టారు. ఏదైతే విశ్వవిఖ్యాత నటస్వారభౌముడు, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలన్న దాన్ని తీర్మానాన్ని మరింత బలోపేతం చేసి ఇక్కడి నుంచి ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం 23వ తారీఖున రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడులో కూడా తీర్మానం చేసి ఏదైతే మెయిన్ మహానాడు కడప కూడా పంపించడం జరుగుతా ఉంది. ఒకటి, కార్యకర్తలు ఉత్సాహం కనబడతా ఉంది. వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ జెండాని నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఉత్సాహంతో పాటు ఈ యొక్క పార్టీని మరింత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి వారందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని ఒక మంచి మెసేజ్ని ఇవ్వడం, అలాగే మేము కూడా ఈ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ కూడా అండదండలుగా ఉంటామని ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా మనోజ్ గారు కూడా మరింత ఉత్సాహంగా కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలకు ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి మరింత బలోపేతం అవ్వడానికి నియోజకవర్గంలోని కృషి చేయాలని అందరూ కూడా కోరడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయన కూడా చేస్తారని ఆశిస్తూ అశేషంగా తరలి వచ్చిన అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇందులో మన 4 తీర్మానాలు చేయడం జరిగింది. ఆ 4 తీర్మానాలు కూడా 23వ తారీఖు జరిగే జిల్లా స్థాయి మహానాడులో ప్రవేశపెడతాం. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఏదైతే లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమం గురించి ఇన్సూరెన్స్ విధానం ఏర్పాటు చేశారో అలాగే ఒక 3కి ఇన్సూరెన్స్ ఇక్కడ 5 లక్షల రూపాయలు చెక్ చొప్పున మా నియోజకవర్గంలో 3కి ఇచ్చాం. నిన్న మొన్న ఒకరికి ఇచ్చాం, ఇద్దరికి ఇచ్చాం. దానికి ముందు ఒకళ్ళు కొప్పవరం గ్రామానికి చెందిన వాళ్ళకి ఒకరికి ఇచ్చాం. ఇలాగే తెలుగుదేశం పార్టీ ఇంత ముందు కూడా చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం అండగా ఉంటుంది. అలాగే కార్యకర్తలకు ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎల్లవెల్ల రెడీగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.